అన్నదాత సుఖీభవ. రైతన్న నువ్వు అందరినీ సుఖపెట్టేది ఈ విధంగా ఈ కాలబెడితే ఎట్లా ఇది తెలుసుకోవాలి కదా. కొంచెం ఈ విధంగా కాలబెడితే ఏముంటుంది, నీకు పొలంలో ఏం జవ ఉంటుంది? ఇంకా కాలి దుబ్బ బూడిద తప్ప అలా ఏం జవ ఉంటుంది? మనకు పంటలకు సహకరించేటువంటి ఎర్రలు లాంటి చిన్న చిన్న సూక్ష్మక్రిములు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది కదా. ఎందుకు ఇట్లా కాలబెడుతున్నావు? కొంచెం అవగాహనతోని ఏమున్నా 4 రోజులు నీళ్లు పెడితే అది మురిగిపోయి బ్రహ్మాండంగా జవ అవుతుంది. అన్నదాత సుఖీభవ ఇట్లాంటి కార్యక్రమాలు అంతటా చేస్తున్నారు. మరి తెలుసుకోండి, ఇప్పటికన్నా రైతన్నలు తెలుసుకొని మురుగా పెడితే సరిపోతుంది, మంచిగా బ్రహ్మాండంగా అవుతుంది. ఇట్లా అనవసరంగా కాలబెడితే జవ అనేది ఏముంటుంది చెప్పండి. ఇక దానికి జవ ఎక్కడి నుంచి ఉంటుంది? దానికి మందులకు గుప్పేయాల్సి వస్తుంది, బస్తాలకు బస్తాలు. దానివల్ల ఏముంటుంది, నీకు డబ్బులకు దానికే ఖర్చు. అది తిన్నా మనకు ఒంటికి కూడా మంచిది కాదు. అరే అరే అరే, అన్నదాత సుఖీభవ. నువ్వు ఇలాంటి పనులు దయచేసి చేయకుంటే బాగుంటుంది. అంతటా ఇప్పుడు ఇదే ఒకరిని చూసి ఒకరు ఈ విధంగా గాలబెడుతున్నారు గడ్డిని. జై గోమాత, జై జై గోమాత.